ఈరోజు 10th క్లాస్ ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు 2 గంటలకు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు 10th క్లాస్ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేస్తుంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తారీఖు వరకు విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే రాసిండ్రు. పరీక్షలు రాసినటువంటి 5,28,000 మంది విద్యార్థులు పరీక్ష రాసిండ్రు. వాళ్ళకు టీఆర్ నిజం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఏదేమైనప్పుడు ఈరోజు ఫలితాలు వస్తూ ఉన్నాయి. అయితే మన ఫలితాలు అనగానే చాలా దిక్కులలో కొన్ని అనివార్య సంఘటనలు జరుగుతాయి. అలాంటి వాటికి ఎక్కడ తావేయకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాల్సిన సందర్భం ఉంది. పిల్లలు ఎవరన్నా రిజల్ట్ కాడికి పోతే వాళ్ళతో పాటు తల్లిదండ్రులు కూడా పోవాలి. ఎందుకంటే ఇది పెద్ద అదేం కాదు, డబ్బులు ఏమన్నా తప్పినా కూడా పెద్దగా నష్టపోయేది కూడా మళ్ళీ సప్లిమెంటరీ ఉంటుంది. కాబట్టి ఏదైనా అనివార్య సంఘటనలు జరగకుండా తల్లిదండ్రులు ఉండాలి. కాకపోతే అందరూ పాస్ అయితే దిశగానే మనం ఆలోచిస్తాం. ఎందుకంటే మీకు చదువుతున్నారు, ఒకవేళ చిన్న నెగిటివ్ రిజల్ట్ వచ్చినా కూడా దాన్ని అదే విధంగా స్వీకరించాల్సిన సందర్భం ఉంటుంది. ఏదో అఘాయిత్యాలను చేసుకోవద్దు. ఏదున్నా కూడా తల్లిదండ్రులకు మీరు మీ మీద గుంపెడు ఆశలు పెట్టుకుని ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా దాని మళ్ళీ ప్రత్యామ్నాయ మార్గాలు ఎంకులాడుకోవాలి తప్ప వేరే దుశ్చర్యలకు పాల్పడొద్దని చెప్పేసి ఒకసారి గుర్తు చేస్తాను. 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు అందరూ పాస్ అవుతారని చెప్పేసి మీకు ఆశిస్తా ఉన్నాం. ఒకవేళ చిన్న అనివార్య కారణాలు అయితే మన సప్లిమెంటరీ కూడా ఉన్నది, పెద్దగా ఇబ్బందులు పడొద్దని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తాను.